అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల మీద త్రినాథ్ గారు నిన్న చక్కటి విశ్లేషణాత్మక ప్రసంగాన్ని చేశారు. వారి ప్రసంగాన్ని చూసిన చాలా మంది గొప్ప ప్రాసంగికుడిగా శ్లాఘించారు. వారు ఇప్పుడు రెండవ రోజు ప్రసంగాన్ని మొదలు పెడుతున్నారు. నమస్కారం అండి, అందరికీ కూడా నమస్కారము. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు, దానినే తత్వము అంటారు. భగవద్గీతలోనే చాలా స్పష్టంగా నన్ను తత్వము ఆధారముగా చాలా కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు అని భగవాను వాచ్. 7వ అధ్యాయంలోని 3వ శ్లోకం. నేను భగవద్గీతలో ఉన్న పుస్తకంలో ఉన్న విషయాన్ని చదువుతాను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని తెలుసుకుంటామో, భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అతి కొద్ది మంది మాత్రమే తత్వము ఆధారంగా గ్రహిస్తారు అని భగవంతుడే చెప్తున్నాడు. ఒకసారి చూడండి, 7వ అధ్యాయంలోని 3వ శ్లోకం. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. వేల కొలది మనుషులలో, అంటే చూడ పెద్ద సర్కిల్ గీయండి, ఒకటి పెద్ద సర్కిల్లో 850 కోట్ల మంది మనుషులు ఉన్నారు. వేల కొలది మనుషులలో ఒకానొకడు మాత్రమే నా యొక్క సత్యమైనటువంటి వాస్తవికమైనటువంటి యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడంట. వేల కొలది మనుషులలో ఒక్కడు ప్రయత్నం చేస్తాడంట. ఆ విధముగా ప్రయత్నము చేసినటువంటి అనేకులలో ఒకానొకడు మాత్రమే నా యొక్క వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకుంటాడు అని భగవాను వాచ. ఒక్కసారి చూడండి, భగవద్గీతలో ఉన్న పుస్తకంలో ఉన్న మీనింగ్ చదువుతాను. మీ దగ్గర ఉన్న పుస్తకాలు కూడా నేను ప్రతి దగ్గర ఎక్కడైతే నేను శ్లోకాన్ని చెప్తున్నానో, నేను చాప్టర్ నంబరు, శ్లోకం నంబర్ కూడా చెప్తాను. మీరు రాసుకోండి. మీకు ఏమైనా సంశయాలు ఉంటే కూడా నాతో డైరెక్ట్గా కూడా మీరు మాట్లాడచ్చు. వేల కొలది మనుషులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకున్నట్టుకు ప్రయత్నించును. చూడండి, ప్రయత్నించును అన్నాడు అక్కడ, తెలుసుకుంటాడని చెప్పలేదు. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై అండర్లైన్ చేసుకోండి. మత్పరాయణత అంటే భగవంతుడి పట్ల బలిహారం అవ్వడం అన్నమాట. పరాయణత అంటే ఏదో క్యాజువల్గా నేనే దండం పెట్టుకున్నాను, వెళ్ళిపోయాను, మళ్ళీ నా పనులు చేసుకున్నాను, మళ్ళీ 24 గంటల తర్వాత పూజా గదిలో వచ్చి దండం పెట్టుకున్నాను, అది కాదు పరాయణత అంటే. పరాయణత అంటే భగవంతుడి మీద బలిహారం అవ్వటం అన్నమాట. మత్పరాయణుడై నా తత్వమును, చూసారా అక్కడ, నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును ఎరుంగును. ఇది మన ముఖ్యమైన విషయం అన్నమాట. ఇక్కడ తత్వం అంటే కూడా మనం విశ్లేషణ చేసుకున్నాము. ఈ తత్వం గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది ఓన్లీ తత్వమే. ఇప్పటి వరకు భగవంతుడి యొక్క మహావాక్యాలు ఏవైతే భగవద్గీతలో 574 శ్లోకాలు శ్రీ భగవాన్ వాచ మాధ్యమంగా స్వయముగా భగవంతుడు ఉచ్చరించడం జరిగిందో, దాన్ని తత్వ మార్గంలో ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకోలేదు. యథార్థంగా తత్వం అంటే ఏంటి? భగవంతుడు మీ ఎదురుగుండా ప్రత్యక్షమయ్యి మీకు జ్ఞానం చెప్పారనుకోండి, ఏం చెప్తారు ఆయన? అది అనమాట తత్వ మార్గం అంటే. అది యథా తథం అంటారు చూసారా, అదనమాట. ఇక్కడ తత్వం అంటే 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే బేసిక్స్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తామంటే ఈ పెద్ద సర్కిల్ నుంచి మధ్యలో సర్కిల్కి, మధ్య సర్కిల్ నుంచి తెలుసుకున్న వాళ్ళ సర్కిల్లోకి ఎంటర్ అయిపోతాం. అది మన లక్ష్యం అవ్వాలి. ఎందుకు భగవంతుడు ఆ విధంగా తెలుసుకోవాలని చెప్తున్నాడో అది కూడా మనం తెలుసుకుంటాం. ప్రతిదీ శ్లోకం ఆధారంగానే తెలుసుకుంటాం. ఎక్కడా కూడా మీకు ఎటువంటి సంశయం రాకుండా మీరు అర్థం చేసుకుంటారు. కేవలం మీరు చేయవలసిందల్లా ఒక్క పని అండి. మీరు చేయవలసిందల్లా 84 లక్షల జీవరాశులు ప్రాణులలో భగవంతుడు ఎవరికైతే ఏమిచ్చాడండి, బుద్ధిని ఇవ్వడం జరిగిందో, ఆ బుద్ధిని ఉపయోగించుకొని మీరు వినాలి. ఎందుకంటే ఇక్కడ అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసానికి ఈ తత్వములు అర్థం చేసుకోవాలంటే మాత్రం చోటు లేదండి. అంధవిశ్వాసము మూఢ విశ్వాసంతో మనం ఇప్పటి వరకు గడిపేశాం. కానీ ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు? యథార్థంగా నన్ను తెలుసుకోండి, నేను చెప్పిన సందేశాన్ని అర్థం చేసుకోండి, ఆ సందేశానికి అనుగుణంగా మీ జీవితాన్ని పరివర్తన చేసుకోండి. తత్వం అంటే 3 విషయాలు కదండి. ఒకటేమో సత్యము, వాస్తవము, యథార్థము. ఈ సత్యం నుండి మరో 2 విషయాలు వస్తాయండి. ఏమిటండి ఆ 2 విషయాలు? ఏంటండి?
రెండవది తర్కము. తర్కం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? లాజిక్ అంటారు. అంటే భగవంతుడు చెప్పిన జ్ఞానము లాజికల్ గా ఉంటుందా, ఇల్లాజికల్ గా ఉంటుందా? ఒక్కసారి అర్థం చేసుకోండి, బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని. సో లాజికల్ గా ఉంటుంది రెండవది, దానే తర్కము అంటారు. మూడవది ఇంగిత జ్ఞానము అంటాడు. ఇంగిత జ్ఞానం అంటే ఏంటి? కామన్ సెన్స్. ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్. కామన్ సెన్స్, ఇంకా వేరే ఏమి అక్కర్లేదు, మీకేమి శాస్త్రజ్ఞానం అక్కర్లేదు, మీకు భగవద్గీత 700 శ్లోకాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వేదాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఉపనిషత్తులు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏ శాస్త్రం తెలుసుకోకపోయినా కూడా భగవంతుడి యొక్క ప్రాప్తి మరియు అనుభూతి మీరు చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీరు తత్వము ఆధారముగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తత్వం అంటే అంత విశిష్టత అన్నమాట. అందుకని 4వ అధ్యాయం 34వ శ్లోకం ఏమంటాడు? ఉపదేక్ష్యంతితే తత్వదర్శిన అంటాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతితే జ్ఞానం అంటాడు. చూసారా, ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అక్కడ పంక్తి మాత్రం తీసుకోండి. ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అంటే తత్వాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానుల దగ్గరకు వెళ్ళి నువ్వు తత్వాన్ని తెలుసుకో నాయనా, తత్వం తెలుసుకోలేనటువంటి వాళ్ళ దగ్గర నువ్వు ఏమీ కూడా తెలుసుకోలేవు. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఎవరికైనా ఇతరులకు ఎవరికైనా మన తత్వాన్ని బోధించగలుగుతారా? తత్వజ్ఞానాన్ని బోధించగలుగుతారా? అందుకనే నేనేం చెప్తున్నానంటే ఈ ఉపన్యాసాలు, ఈ శృంఖల ఏదైతే ఉందో, మన ప్రొఫెసర్ వీరు బిట్టు వెంకటేశ్వర్లు గారు అరేంజ్ చేసిన వారు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు అర్పిస్తున్నానండి. ఎందుకంటే ఎవరో ఒకరు కంకణం కట్టుకుంటారు, అక్కడక్కడ కంకణం కట్టుకుంటారు. సత్యం తెలియాలి, ప్రజలకి సత్యం తెలియాలి. ఎందుకంటే గీతలో ఎన్ని రహస్యాలు ఉన్నాయని నిన్న మనం తెలుసుకున్నాం. యయిమం పరమం గుహ్యం, అక్కడ ఏమన్నాడు? మీకు భగవంతుడి యొక్క ప్రాప్తి చాలా హయ్యెస్ట్ లెవెల్లో జరగాలి అంటే భగవంతుడు ఏమంటున్నాడు? పరమ గుహ్యతలు, పరమ రహస్యాలు, గుహ్యాతి గుహ్యమైన విషయాలు అజ్ఞానములో ఉన్న నా భక్తులకు చేరవేసినట్లయితే అతడు అత్యంత ప్రియుడు. 1868, 1869 కూడా మీరు చూసుకోండి. అతని కంటే ప్రియమైన వాడు నాకు ఇంకొకడు లేడు అంటాడు భగవంతుడు, పూర్తి సాధికారతతో చెప్తాడు. సో ఇక్కడ మనము తత్వము అని అన్నాం కదండి, సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానము. ఒకవేళ ఇవన్నీ మూడు కూడా విడిచిపెట్టి మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, భగవద్గీతలో భగవంతుడు ఏమంటున్నాడు తెలుసండి? నీవు తామసిక జ్ఞాన మార్గంలో నడుస్తున్నావు అంటున్నాడు. గీతలో 18వ అధ్యాయములోని 22వ శ్లోకం మీరు నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అండి, ఈ క్లాసులు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక పేపరు పెన్ను పెట్టుకోండి. తర్వాత ఎందుకంటే తర్వాత నేను చెప్పినది వాస్తవమా, ఏదైనా వంకర టింకరగా చెప్తున్నానా, అసలు భగవద్గీతలో ఉన్నదా, ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు కదా, ఇలా మీకు డౌట్స్ రావచ్చు. కాబట్టి మీ అంతటా మీరే ఆ చాప్టర్ నంబరు, శ్లోకం నంబరు చెప్తున్నాను కాబట్టి మీరు నోట్ చేసుకోండి. మీకు వాస్తవం ఏంటో అర్థమవుతుంది, సత్యాసత్యాలు ఏంటో అర్థమవుతుంది. బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి. అంధవిశ్వాసములో మీరు ఎక్కడికి ఏమీ పొందలేరు, భగవాను వాచ్. అయితే అక్కడ ఏమంటున్నాడు? ఎత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తం, అది వదిలేసేయండి, తర్వాత చెప్తాను మీకు దాని గురించి. అహైతుకం అతత్వార్థం అల్పం చ తామసముదాహృతం అంటాడు. ఇక్కడ ఏమన్నాడు? అహైతుకం అన్నాడు. హేతుబద్ధత లేదు. ఒక హేతుబద్ధత అంటే ఒక ప్రిన్సిపల్ లేదు, ఒక లా లేదు. నేను ఇక్కడ అది ఒప్పుకుంటాను, ఇక్కడ ఇది ఒప్పుకుంటాను, అక్కడ అది ఒప్పుకుంటాను, వారు చెప్పిన దానికి జై జైలు అంటాను, వీరు చెప్పిన దానికి జై జైలు అంటాను, నా బుద్ధిని నేను వాడను, ఎవరు ఏం చెప్పినా ఓకే అంటారు. అంటే ఇల్లాజికల్ అంటాడు భగవద్గీతలో. ఇల్లాజికల్, ఇంగ్లీష్ భగవద్గీత తీసుకోండి మీరు, 18:22 ఏమంటాడు? దట్ విచ్ ఈజ్ ఇల్లాజికల్. రెండవది అతత్వం అంటాడు. అతత్వం అంటే అన్ట్రూత్. దట్ విచ్ ఈజ్ ఇల్లాజికల్, దట్ విచ్ ఈజ్ అన్ట్రూత్, అండ్ దట్ విచ్ డిఫైస్ కామన్ సెన్స్ అన్నమాట. అంటే ఎంత అల్పం అన్నాడు కదా, అల్పం అనే పదం అంటే ఎంత లోగా మీరు అర్థం చేసుకుంటున్నారంటే అది ఈవెన్ ఇంగిత జ్ఞానానికి కూడా అది చాలా దూరం అవుతుంది అంటారు. అందుకనే మనము సాత్విక జ్ఞానంలోకి వెళ్ళాలి కానీ రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానము ద్వారా మనం ఏమి పొందలేమండి. ఈ యొక్క శరీరం అనేది ఎప్పుడు విడిచిపెడతామో మనకు తెలియదు కదా. ఈ శరీరం విడిచిపెట్టే లోపల మనం ఈ అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నామండి. నిజంగా మరొక్కసారి వెంకటేశ్వర్లు అన్నయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పించుకొని మనం ఈ రోజున మనం కొనసాగిద్దాం.
ఇప్పుడు భగవద్గీత మనకు ఎన్నో విషయాలకు సమాధానం ఇస్తుందండి. 9వ అధ్యాయం మొదటి శ్లోకంలో నిన్న మనం తెలుసుకున్నాం. అక్కడ ఏమని చెప్పాడు? ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం అన్నాడు. అంతకంటే ఏం చెప్పాలి చెప్పండి? నేను జ్ఞానము విజ్ఞానము చెప్తున్నాను. ఈ రెండు కానీ తెలుసుకున్నట్లయితే యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్, అంటే సర్వ సమస్యలకి పరిష్కారము శ్రీమద్ భగవద్గీత. ఈ రోజున ఈ పరిష్కార మార్గం అర్థము కాకపోవటం వలననే ప్రతి ఒక్కరూ కూడా సమస్యల వలయం నుండి బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరిని అడిగినా చూడండి, అశాంతి, దుఃఖము, అలజడి, టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు, కోర్టు తగాదాలు ఇవే చెప్తున్నారు. కానీ మేము ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉన్నాం ఎందుకు చెప్పడం లేదు? భగవంతుడు వాగ్దానం చేశాడు, యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. అండర్లైన్ చేసుకోండి, యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఇప్పుడు భగవద్గీత మనకి ఏవే విషయాల్లో మనకి విశదీకరిస్తుందో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఎందుకంటే భగవద్గీత ఎంత శక్తిశాలి గ్రంథమో తెలియనంత వరకు దానిని మనం క్యాజువల్గానే తీసుకుంటాం, దాన్ని సీరియస్గా తీసుకోం. ఒక్క గీత ద్వారానే మన జీవితం పరివర్తన అవుతుంది అన్న విషయాన్ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు మీ జీవితమే మారిపోతుంది. యూ టర్న్ అన్నమాట. ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తులో 1:3:28 1.3.28 ఒక శ్లోకం చాలా ఫేమస్ శ్లోకం అండి. ఏమిటండి ఆ శ్లోకము? సారీ. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఇప్పుడు ఇందులో ఏమిటి అసలు ఈ ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి? ఈ రోజు వరకు కూడా దాన్ని ఒక కీర్తనలాగా, భజనలాగా, పాటలాగా పాడుకుంటున్నాం. కానీ ఈ శ్లోకం యొక్క లోతైన అర్థం మనం తెలుసుకున్నామా? ఇక్కడే సమస్యలన్నీ ఇక్కడ వస్తాయండి. మన బుద్ధిని వాడటం. భగవంతుడు మనిషికి మాత్రమే బుద్ధినిస్తే మనం ఏమీ కూడా బుద్ధిని వాడకుండా మనం ఏం చేస్తున్నాం? మూఢ విశ్వాసం, మూఢత్వము, అంధవిశ్వాసము అంటున్నాం, బ్లైండ్ ఫెయిత్ అంటున్నాం. బ్లైండ్ ఫెయిత్ ఎందుకు ఉండాలి అంటున్నాను. ఇప్పుడు భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటే బ్లైండ్ ఫెయిత్ మార్గములో మీరు ఇప్పటి వరకు ఏదైతే జీవితాలు గడిపారో మీరు ఏమీ కూడా అర్థం చేసుకోకుండానే, ఖాళీగానే, మీ ఆత్మను శుద్ధి చేసుకోకుండానే ఈ శరీరాన్ని విడిచిపెడతారు. దానివల్ల మీకు జరిగేటువంటి అపార నష్టం ఏదైతే ఉందో భగవద్గీతలో వర్ణించిన విషయాలు మనం రాబోయే ఎపిసోడ్స్లో కూడా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోబోతున్నాం. గుర్తించండి. ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతిరోజు 1:30 సమయం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో మీరు దయచేసి దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఏదో టీవీ సీరియల్ చూసినట్టుగా కాకుండా చూసి జాగ్రత్తగా, ఎందుకంటే ఇది ఒక ప్రవచనము కాదు, ఇది ఒక ఏదో ప్రసంగము కాదు, ఇది ఒక సెమినార్ లాంటిది, ఇది ఒక వర్క్షాప్ లాంటిది. ఏమవుతుందంటే నేనేం భగవంతుని కాదు, నేను గురువుని కాదు, నేను ఎవరిని కాదు. కేవలం నేనేదైతే భగవద్గీత యొక్క లోతైన తత్వాన్ని నేను కూలంకషంగా అర్థం చేసుకున్నానో, నాకులాగే కొన్ని లక్షల మంది అర్థం చేసుకున్నారో, ఆ విధంగా అటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకుని, అనుభవం చేసుకుని, అనుభూతి చేసుకుంటూ నేను మీకు ఆ విషయాలు మీకు చెప్తున్నాను. ఇప్పుడు అందులో ఒక సత్యమైన భక్తుడు, అసతోమా సద్గమయ దాంట్లో ఒక సత్యమైన భక్తుడు ఏం చెప్తున్నాడంటే, అందులో 3 విషయాల మీద నాకు స్పష్టత లేదు భగవంతుడా అంటున్నాడు. 3 విషయాల మీద స్పష్టత లేదంట. ఏమిటండి ఆ 3 విషయాలు? అసతోమా సద్గమయ అంటే నేను భగవంతుడా, నేను అసత్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాను, నాకు సత్య మార్గము బోధించు. లీడ్ మీ ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్ అంటున్నాడు, ఫ్రమ్ ఫాల్స్హుడ్ టు ట్రూత్ అంటున్నాడు. రెండవ ప్రాబ్లం ఏమడుగుతున్నాడండి? తమసోమా జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి అండి. ఏదో ఈ లైట్ స్విచ్ ఆఫ్ చేస్తే చీకటి, ఆ చీకటి కాదండి. అజ్ఞాన అంధకారములో ఉన్నాను అంటున్నాడు భక్తుడు. అందుకని ఇక్కడ నేనేమన్నాను? తత్వాభిలాషి భక్తుడు అనాలి. అక్కడ మూఢ విశ్వాసముతో, మూఢత్వముతో ఉన్న భక్తుల గురించి చెప్పడం లేదు భగవంతుడు అక్కడ. ఆ సత్యమైన తత్వాభిలాషి భక్తుడు ఏమంటున్నాడంటే, నేను అజ్ఞానంధకారములో అలమటిస్తున్నాను తండ్రి, నాకు నీ యొక్క జ్ఞాన ప్రకాశము నాలో ప్రవహింపచేసి నాలో ఉన్న అజ్ఞాన తిమిరాన్ని
అజ్ఞాన అంధకారాన్ని వదలగొట్టు, తొలగించు అంటున్నాడు. ఒకటి అసత్యంలో ఉన్నానని ఒప్పుకున్నాడు, రెండవది అజ్ఞానంలో ఉన్నానని ఒప్పుకున్నాడు, మూడవది ఏమంటున్నాడు, మృత్యోర్మ అమృతంగమయ అంటున్నాడు. మృత అంటే ఏమిటి, అమృత అంటే ఏమిటి? అక్కడ రెండు పదాలు అర్థం చేసుకోవాలి. మృత అంటే ఏంటంటే ఈ శరీరము వినాశి, ప్రతి ఒక్కరు తెలుసు కదండి. ఇప్పుడు ఎవరినైనా అడిగాను అనుకోండి, మీ తాతలు ముత్తాతలు ఉన్నారంటే మీరేం చెప్తారు? ఎప్పుడో కాలం చేశారండి అంట. మా తాతల ముత్తాతల మాట ఏంటి, మా తల్లి తండ్రి మా అత్తగారు మామగారు కూడా కాలం చేశారు. అర్థమైందండి? ఎవరు ఇదంతా కూడా ప్రాసెస్ అన్నమాట. ఇది జరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ మృత అంటే ఏంటంటే వినాశి కాబోతున్న శరీరం. ఈ శరీరం అనేది వినాశి. అవినాశి అమృత అంటే ఏంటి? ఆ అమృత, మృత పక్కన ఆ అక్షరం చేర్చడం జరిగింది. అమృత, మృత అమృత. అమృత అంటే ఈ మృత శరీరములో, ఈ మృత శరీరములో, ఈ వినాశము కాబోతున్న శరీరములో అవినాశి తత్వం ఒకటి ఉన్నది. దాని యొక్క సంపూర్ణ జ్ఞానము నాకు బోధించు. చూసారు ఎంత చక్కగా మూడు విషయాల పట్ల స్పష్టత కోరుకున్నాడు ఒక సత్యమైన తత్వాభిలాషి భక్తుడు. ఇప్పుడు ఈ మూడు ప్రశ్నలకి సమాధానం ఈ రోజు వరకు కూడా ఎందుకు దొరికితే తెలుసుకోలేకపోయారండి బుద్ధి ఉన్నటువంటి మనుషులు. ఒక్కసారి ఆలోచించండి. మూడు విషయాల పట్ల ఒక కీర్తనలాగా అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అంటున్నాం కానీ ఈ విషయాల, ఈ మూడు ప్రశ్నల సమాధానం, మూడు విషయాల పట్ల స్పష్టత ఈ రోజు వరకు కూడా మనుషులు గ్రహించలేదు. దీనికి సమాధానము శ్రీమద్ భగవద్గీతలో పుష్కలంగా దొరుకుతుంది. అంటే భగవద్గీత ఏమేమి విషయాలను మనకు చేస్తుంది? నేనేం చెప్పాను? సర్వ సమస్యలకి పరిష్కారము 9వ అధ్యాయం 1వ శ్లోకము. ఏమండి ఇప్పుడు ఈ అసతోమ సద్గమయ దాంట్లో ఎన్నో శ్లోకాల ద్వారా 2వ అధ్యాయంలోను, 13వ అధ్యాయంలోను, 15వ అధ్యాయంలోను ఇవన్నీ నేను చెప్పబోతున్నాను మీకు. ఇంకో విషయం, ఇప్పుడు మామూలుగా మనము మనశ్శాంతి అంటాం. ప్రతి ఒక్కరు ఏ కులము మతం అక్కర్లేదండి. కులము మతం అవసరం లేదు. మనం మధ్యలో కులము మతం తీసుకురాకండి దయచేసి. మనిషి అంటే 850 కోట్ల మంది ఇలాగే ఉన్నారు కదా. 2 కళ్ళు, 1 ముక్కు, 2 చెవులు, 2 కాళ్ళు, 2 చేతులు ఇలాగే ఉన్నారు కదా మనిషి. ఏమండి ప్రతి ఒక్కరు ఇప్పుడు వాళ్ళు ఇస్లాం ధర్మానికి చెందిన వాళ్ళైనా, క్రైస్తవులైనా, హిందువులైనా, రెడ్డిస్ అయినా, కమ్మాలి ఎవరైనా కానివ్వండి, ఆడ అయినా మగ అయినా ఏమంటారు? మనశ్శాంతి అంటారు. ఇంగ్లీష్లో పీస్ ఆఫ్ మైండ్ అంటారు. హిందీలో శాంతి ఏమంటారు? మన్కి శాంతి అంటారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే బ్రతికున్నంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, తీర్థయాత్ర వెళ్ళినా, ప్రసంగానికి వెళ్ళినా, ఏదైనా ఒక ఆధ్యాత్మికంగా ధార్మికంగా మనం గడిపిన, ఒక గ్రంథం చదువుకున్నా, పాటలు వింటున్నా ఏం మనశ్శాంతిగా ఉంటుందండి అంటారు. వీటితో మాట్లాడుతుంటే మనశ్శాంతిగా ఉంటుందండి, పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే చాలా శాంతిగా ఉంటుందండి అంటారు. ఎవరు కూడా శరీరక శాంతి అని అన్నారా? చెప్పండి ఒక్కసారి ఆలోచించండి. శరీర శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాను అన్నారు ఎవరైనా? బ్రతికుండగా మొత్తం 100 సంవత్సరాలు బ్రతుకుతున్నాడు, 1 సంవత్సరం కూడా తగ్గించొద్దు, 1 నుండి 100 సంవత్సరాల వరకు ఏమన్నారు? మనశ్శాంతి అన్నారు. ఈ చనిపోవడం అనేది పుట్టుగా గిట్టుగా అని మన చేతిలో కూడా లేదండి. ఎప్పుడు ఏ టైం ఎవరి పాత్ర పూర్తయిపోతే వాళ్ళు నిష్క్రమిస్తారు. చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు మిత్రులు ఏమంటున్నారు? ఆత్మశాంతి అంటున్నారు. మే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటున్నారు. అక్కడ కూడా మే హిజ్ బాడీ రెస్ట్ ఇన్ పీస్ అన్నారా? అక్కడ కూడా శరీర శాంతి అని అన్నారా? అక్కడ ఆత్మశాంతి అంటున్నారు. బ్రతికున్నంత వరకు మనశ్శాంతి అంటున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే బ్రతికున్నప్పుడు కానీ చనిపోయిన తర్వాత ఇదంతా కర్మకాండ జరిగిన తర్వాత కూడా అక్కడ అలాగా ఆత్మశాంతి కలుగుగా కానీ 3 నిమిషాలు అలాగ మౌనం వహించండి అని వదిలేస్తున్నా, తర్వాత మర్చిపోతున్నాం. కానీ మనసు గురించి, ఆత్మ గురించి విశ్లేషణాత్మకంగా ఎక్కడైనా ఏదైనా శాస్త్రంలో ఉన్నదా అంటే అది శ్రీమద్ భగవద్గీతని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే భగవద్గీతలో ఎంత నిగూఢ రహస్యాలు అందులో ఉన్నాయి అంటే తత్వం ఆధారంగా తెలుసుకుంటే ఇవన్నీ బయటకు వస్తాయి. మరొక విషయం ఏమిటండి? మరొక విషయం ఏంటి? మనం మామూలుగా పూజల్లో మనం ఏం చెప్తామండి? పూజల్లో పంతులు గారు మనం ఏదో వ్రతం నోములు చేయించినప్పుడు
ఒక మాట పలుకుతారు. ఏం పలుకుతారు? మనం మామూలుగా మనం అంగీకరిస్తాం. హిందువులు అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక 4 పదాలు మీ ముందు ఉంచుతానండి. ఏమిటండి ఆ 4 పదాలు ఏంటి? సర్వే జనా సుఖినో భవంతు అంటే అర్థం ఏమిటి? సర్వే జనా సుఖినో భవంతు అంటే అర్థం ఏమిటి చెప్పండి? అది భగవంతుడి యొక్క విషయంలో మనం వాడుతున్నాం అన్నమాట. అదొక నినాదం అన్నమాట. అంటే అర్థం ఏంటంటే, హే భగవంతుడా, నేను సర్వుల సుఖము కోసం పాటుపడతాను. ఏ ఒక్కరి దుఃఖము దానికి కారణం నేను కాను. నేను ఎవరికి దుఃఖాన్ని కలిగించను. అందరి సుఖం కోరుకుంటాను అని భగవంతుని ముందు ఒక ప్రమాణం చేస్తున్నామని అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు సర్వే జనా సుఖినో భవంతు వచ్చిన తర్వాత లోకా సమస్త సుఖినో భవంతు అని ఎందుకు వచ్చిందండి? ఒక్కసారి అర్థం చేసుకోండి. మళ్ళీ అనాలా? సర్వాల లోకం రాలేదా? లోకా సమస్త సుఖినో భవంతు అని ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ సర్వే అనే పదంలో సర్వ హిందువులు అని అనుకోవచ్చు, సర్వ క్రైస్తవులు అని అనుకోవచ్చు, సర్వ ముస్లింలు అనుకోవచ్చు, సర్వ బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు అనుకోవచ్చు. ఇలాగ సర్వ హిందువులు సుఖినో భవంతు అంటే ఏంటి? మిగతా ధర్మాల వాళ్ళు వాళ్ళకి నేను సుఖాన్ని ఇవ్వటం లేదు అని అర్థం కదండి. అందుకనే ఇక్కడ డౌట్ తీర్చడానికే భగవంతుడు అక్కడ ఏం చేశాడంటే లోకాన్ని పెట్టాడు. సర్వేజన అంటే లోకములో ఉన్నటువంటి సర్వజనులు అన్నాడు. కానీ ఒక ధర్మము కానీ, ఒక మతము కానీ, ఒక కులము కానీ, ఒక జాతి కానీ, ఒక రంగు కానీ, ఒక స్త్రీ పురుష అనేటువంటి జెండర్ కానీ, ఒక భాష దేశం వాళ్ళు కానీ అనలేదండి. లోకా సమస్త సుఖినో భవంతు అంటే లోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను చాతనైతే సహాయం చేస్తాను, ఎప్పటికీ కూడా కీడు తలపెట్టను. ఇది అర్థం అండి. ప్రాక్టికల్ విషయం మనం అనుకోవాలి. ఊరికనే మామూలుగా సర్వేజన సుఖినో భవంతు అనుకుంటే లాభం లేదు కదా. ఇక్కడ మనం బుద్ధిని వాడుకోవాలి, తర్కాన్ని వాడుకోవాలి. ఎక్కడైనా బుద్ధి అంటే తర్కము, ఇంగిత జ్ఞానం. ఇంగ్లీష్లో కామన్ సెన్స్ ఎందుకు అన్నారు చెప్పండి ఒకసారి? కామన్ సెన్స్ అని ఎందుకు వచ్చింది? అక్కడ కామన్ అనే పదం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ సెన్స్ ఏదైతే ఉందో, సెన్స్ అంటే బుద్ధి, బి సెన్సిబుల్ అంటాం కదా. ఇది కామన్ అంటే ఏంటి? 850 కోట్ల మనుషులలో ఉన్నది. భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చాడు సెన్స్. అదే ఇంగిత జ్ఞానం అనండి, కామన్ సెన్స్ అనండి, సమానంగా ఇచ్చాడు. దాన్ని డెవలప్ చేసుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు. దాన్ని విస్మరించి అంధవిశ్వాసంలోకి వెళ్ళిన వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎప్పటికీ ఈ రోజు కూడా ఇంకా ఎక్కడ దొరుకుతుంది? సత్యం ఎక్కడుంది? భగవంతుడు ఎక్కడున్నాడు? అసలు మంచి మార్గం ఏంటి? ఎలాగ జీవితం బాగు చేసుకోవాలి? ఈ శరీరం అయిపోతుంది. ఇప్పటికే 70 సంవత్సరాలు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పటికి 71. అలా ఎంతకాలం ఉంటాను చెప్పండి? ఇంకా ఎవరైనా అంతే కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మరి ఆధ్యాత్మిక జ్ఞానం మనకి లేనంత వరకు కూడా మనం ఏమనుకుంటాం? 99 సంవత్సరాలు వచ్చినా ఇంకా సంపాదించాలి, ఇంకా అది చూడాలి, అది చేయాలి, ఇది చేయాలి అనుకుంటున్నాం. ప్రపంచంలో అందరూ పోతారంటే నమ్ముతాం, కానీ అందరూ చనిపోతారు నేను తప్ప అనుకుంటారు. సార్ ఆలోచించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మూడవది సర్వమానవ సౌభ్రాతృత్వము అన్నాడు. దాన్ని ఇంకా తేలికగా పలకాలంటే సర్వమానవ సోదర భావము. ఇక్కడ సర్వ అనే పదం ఎందుకు వచ్చింది చూడండి. సర్వ అంటే ఏంటి? ఇక్కడ హిందూ అని ముస్లిం అని అనలేదు కదా. పలానా కులం అని అనలేదు, పలానా జాతి, పలానా వర్ణము అని అన్నారు ఎక్కడైనా గీతలో? అర్థమైందండి. సర్వమానవ సోదర భావము ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి గమనించండి. ప్రతి ఒక్కరు కూడా సోదరులంట. అందరూ సోదరులే. 850 కోట్ల మంది సోదరులే. సర్వమానవ మైనస్ అని అనలేదు కదా. సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే ఇంగ్లీష్లో అందుకని ఏమన్నారు ఇంకా క్లియర్గా? యూనివర్సల్ బ్రదర్హుడ్ అని. యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే యూనివర్సల్ అన్నాం కదా. అక్కడ పలానా జాతి ధర్మం అన్నామా అనలేదు కదా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది. ఎందుకంటే ఇవన్నీ మనం అనుకోవడం కాదు. దానివల్ల ఉపయోగం ఏంటి అనుకుంటే అసలు ఏమాత్రం దాన్ని ఒక 5% కూడా బయటికి తీయకుండా ఎందుకన్నాడు? అందరినీ దుఃఖం కలిగిస్తున్నాం, ఈరోజు లంచం తీసుకున్నాం, అందరు దుఃఖం కలిగిస్తున్నారు, కల్తీలు, మందులు కల్తీలు, ఆహారం కల్తీలు, ఆ కల్తీలు, ఈ కల్తీలు చేస్తున్నారు, ఎన్నో జరుగుతూ ఉన్నాయి కదా. ఈ డూప్లికేట్ పాలు తయారు చేశారనే వార్త వస్తుంది, డూప్లికేట్ స్వీట్స్ తయారు చేస్తున్నారు, డూప్లికేట్ కాజు తయారు చేస్తున్నారు. వీడియోలు ఉన్నాయండి నా దగ్గర, వీడియోలు ఉన్నాయండి. డూప్లికేట్ పాలు తయారు చేసిన వీడియో ఉంది నా దగ్గర. డూప్లికేట్ కోడిగుడ్లు తయారు చేస్తున్నారు.
అవన్నీ పెట్టి డూప్లికేట్ క్యాబేజీ తయారు చేస్తున్నారు. మీరు అడగండి, నేను వీడియో పంపిస్తాను మీకు. ఎందుకు జరుగుతా ఉంది? వాళ్ళు పూజ చేసుకోవట్లేదా? వాళ్ళు కూడా అంటున్నారు కదా, సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు అంటున్నారుగా. ఇక్కడ మనకేమవుతుందంటే మూఢత్వం అనేది ఇక్కడ మనం గుర్తించాలి. మూఢత్వంలో ఉన్నాం మనం. మూఢత్వం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మూఢత్వం. అందుకని గీతలో అమూఢ అనే పదం వస్తుంది, అసమ్మూఢ అనే పదం వస్తుంది. అదే మూఢ, అమూఢ, అసమ్మూఢ అనే 3 పదాలు వస్తాయండి. అంటే మూఢత్వం నుండి బయటికి వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాడు భగవంతుడు. మూఢత్వంలోనే ఉన్నవాడు నీ ఇష్టం వచ్చినప్పుడు బతకరా బాబు, నీకు పట్టింపు లేదు, నేను చెప్పిన మాటలు ఒక వేరే విధంగా అర్థం చేసుకుంటూ నీ జీవితాలు ముందు గడిపేస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నా మాట వినేవాళ్ళు నాకు కావాలి. నా మాట విన్న వాళ్ళకి, నా మాట వినడం అంటే బుద్ధి నేత్రం తెరుచుకో అంటే తెరుచుకున్న వాళ్ళకి, తత్వం అర్థం చేసుకో అంటే అర్థం చేసుకున్న వాళ్ళకి కొద్ది మందే ఉంటారండి. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారంటే భౌతికంగా బాగా కూరుకుపోయి ఉన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకోలేరంత సులభంగా. ఎవరి కోసము ఇట్లాంటి జ్ఞానము? ఎవరి కోసము అంటే, ఎక్కడైనా సత్యం ఉందా చెప్పండి? సత్య మార్గంలో నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఎవరైనా ఒక మార్గదర్శకాన్ని ఇవ్వడానికి అవకాశం ఉందా? నిజంగా ఒక హైయెస్ట్ పాత్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, దానికి ఏదైనా ఒక మార్గం ఏమైనా ఉందా? దానికి సమాధానమే అనమాట ఈ యొక్క గీతా రహస్యాల యొక్క ఈ సెషన్స్ ఏదైతే మన వెంకటేశ్వర్లు అన్నయ్య గారు ఏర్పాటు చేసినటువంటిది. దయచేసి విషయాన్ని తేలికగా తీసుకోకండి. ఇవన్నీ తిరుగులేని, తిరస్కరించలేని సత్యాలు. ఎవ్వరు కూడా దీన్ని ఖండించలేరు. నేను యూట్యూబ్లో ఒక 200 వీడియోస్ పెట్టాను. ఎవరైనా ఖండించారా? ఎప్పటికి వచ్చి మీరు చెప్పింది తప్పని ఎవరైనా ఖండించారా? ఎవ్వరు ఖండించలేరు. సో యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే మనమందరం ఒకే తండ్రి పిల్లలమైనప్పుడే మనము సోదరులం అవుతాము. సో ఈ విషయాన్ని ఏ విధంగా మనం సోదరులం అవుతాము, ఎలాగా ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మలందరినీ కూడా బ్రదర్స్గా మనం ఎలా భావించగలుగుతాము? బ్రదర్స్గా భావించినప్పుడే కదా నేను వాళ్ళ పట్ల ప్రేమగా నేను వివరించగలుగుతాను, వాళ్ళకి హాని చేయకూడదన్న ఒక భావన నాలో కలుగుతుంది. ఆలోచించండి. నాలుగో విషయం ఏంటంటే వసుదైవ కుటుంబకము. మన ప్రధానమంత్రి గారు ఎక్కడ ఫారిన్ కంట్రీస్లో వెళ్ళినా ఇండియన్ కల్చర్ గురించి చెప్తూ వసుదైవ కుటుంబకము అంటారు. శ్రీమద్ భగవద్గీత పుస్తకాలను అందరికీ కూడా అందిస్తూ ఉంటారు. అర్థమైందండి? వసుదైవ కుటుంబకం ఎందుకు అయింది? వసుదైవ కుటుంబకం అంటే వరల్డ్ యాజ్ వన్ ఫ్యామిలీ. ఎలాగైతుంది చెప్పండి? ఊరికని అనుకుంటే అవదండి. 1,00,000 సార్లు మీరు రాసుకున్నా, ఒక ఈ విధంగా రాసుకున్నా మీరు ఏవి దాని అర్థం కాదు. వసుదైవ కుటుంబకం అంటే ఈ వసుధ, ఈ పుడమి, ఈ భూమండలంపై, ఈ విశ్వములో, ఈ జగత్తులో, ఈ లోకంలో ఉన్నటువంటి 850 కోట్ల మంది ఒక కుటుంబములాగా ఎలాగా ఉండగలుగుతారు, అది అన్నమాట. సో ఇది కూడా మనకి శ్రీమద్ భగవద్గీతలో లోతైన తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడే అమ్మయ్యా ఈ సీక్రెట్ నేను కనిపెట్టాను. రహస్యాలు అర్థమైందండి. ఇది గుహ్యతమం శాస్త్రం, రాజవిద్య రాజగుహ్యం, సర్వగుహ్యతమం, గుహ్యాతి గుహ్యతరం. ఇవి ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే ఈ రహస్యాలు ఉన్నాయన్న సంగతి కూడా మనకు తెలియదు. మరొక విషయం, ఇప్పుడు మనుషులు దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, చర్చికి వెళ్ళినప్పుడు కానీ, గురుద్వారాలకు వెళ్ళినప్పుడు కానీ, లేక దర్గాలు అంటారు కదా, లేకపోతే మసీదులకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళంతా తల వంచి నమస్కరిస్తారు. తల వంచి నమస్కరిస్తారు, చేతులు పెట్టి ఇలా దండం పెట్టుకుంటారు భగవంతుడి ముందు. వారు నమ్ముకున్నటువంటి ఆ విగ్రహం రూపంలో ఉన్న భగవంతుని అనుకుని భావించుకుని వాళ్ళు ఈ విధంగా దండం పెట్టుకుంటారు. ఏదైనా వాళ్ళు పెద్ద పూజ చేయించుకున్నారనుకోండి, ఏదైనా యజ్ఞం అనుకోండి, ఇంకోటి అనుకోండి, పంతులు గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది కదా, వారిని చివరిలో ఈ విధంగా ఒక 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ మంత్రం ఒకటి చదువుతారండి. 3 సార్లు మీరు తిరగాలి అంటారు. ఏమిటండి ఆ మంత్రము? యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఎన్నో సార్లు, కొన్ని వేల సార్లు, వందల సార్లు మనం ఈ శ్లోకాన్ని ఆలపించి ఉంటాం, లేకపోతే ఆలపించి ఉండగా మనం విన్నటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఎప్పుడైనా ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా?
ఇప్పుడు మనకి చాట్ జీపీటీ, జెమిని ఇవన్నీ వస్తున్నాయి కదా, గూగుల్ కాకుండా. మీరు అడగండి ఒక్కసారి దీని యొక్క వాస్తవిక భావం ఏమిటని అడిగితే మీకు కంట్లో నీళ్ళు వస్తాయి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అంటే నేను జన్మ జన్మలుగా పాపాలు చేస్తున్నాను తండ్రి అని భగవంతుడి ముందు మనం ఒప్పుకుంటున్నాం. జన్మాంతర కృతానిచ ఏమండి, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే, దాని కొరకే నేను ఆ విధంగా ప్రదక్షిణ చేస్తున్నాను. దీనికి సమాధానం ఏమైనా వస్తుందా? ఈ పాపాలు చేయకుండా ఒక స్పష్టమైన, సత్యమైన, నిజాయితీ కోరుకున్న స్వచ్ఛమైన జీవితాన్ని పొందేటువంటి మార్గం ఎక్కడైనా దొరుకుతుందా అని భక్తుడు భగవంతుని అడుగుతున్నాడు. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవం, 4 సార్లు పాప అనే పదం వచ్చింది అందులో. పాపోహం అంటే పాపం, అహం అంటే నేను చేస్తున్న పాపాల ద్వారా నేను పాపాత్మనైపోయాను. దేనివల్ల పాపాత్మ అయ్యాను? పాప కర్మాహం అన్నాడు. నేను చేసేవన్నీ పనికిరాని కర్మలే, అందరినీ హింసించే కర్మలు, అది నాశనం చేసే కర్మలు, దుఃఖపెట్టే కర్మలే. చూడండి, ఆసుపత్రికి వెళ్ళామంటే ఈ రోజున ఒక 2 రోజులు అడ్మిట్ అవ్వండి అంటే ఒక 50,000 రూపాయలు బిల్లు వేసేస్తున్నారు వాళ్ళకి. వాళ్ళ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటాయి? అందరినీ మనం అంటానికి వెళ్ళేది, కానీ కొంతమంది మనసులో ఉంటుంది కదా, ఇదేదో బాగానే ఉందండి, వీళ్ళకి బాగా రీయింబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంది, ఇన్సూరెన్స్ కార్డు ఉంది, బ్రహ్మాండంగా ఉంది, మీకు ఈ స్కానింగ్ చేస్తామండి, బ్రెయిన్ స్కానింగ్ చేస్తాం, లేదా హోల్ బాడీ స్కానింగ్ చేస్తాం అని తగ్గిపోతాయంటారు. అంతా చేసిన తర్వాత మీ అదృష్టం బాగుందని మీకు ఏమీ లేదండి. చాలా చోట్ల జరుగుతోంది చూసారా? చాలా చోట్ల మనం ఇవన్నీ వింటున్నాం కదా. ప్రపంచం అంతా ఈ రోజున కుళ్ళిపోతోంది అంటే అర్థమే, ఎందుకు కుళ్ళిపోతోంది అర్థం చేశారు కదా. అందుకని ఇక్కడ భక్తుడు, సత్యైన భక్తుడు ఏమంటున్నాడు? అహం పాపి పాప కర్మాహం, పాపాత్మగా మారిపోయాను. సరే, పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ. పాపం చేసేవాడు ఎక్కడైనా స్వర్గానికి వెళ్తాడా? చెప్పండి, ఆలోచించుకోండి. నాకు పాపమే అంటే పాపముతో కూడుకున్న లోకములోనే నా జన్మ ఉంటుంది. పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ. భయపడిపోతున్నాడు ఆ భక్తుడు, భయపడిపోతున్నాడు. త్రాహీమాం కృపయా దేవా, భగవంతుడా నువ్వు దయా సాగరుడు అంటావు, దయామయుడు అంటారు, నీ కరుణామయుడు అంటారు. ఈ విధంగా నీకు నా మీద దయ లేదా, కరుణ లేదా, జాలి లేదా? నన్ను కరుణించవా? నన్ను ఒక మంచి మార్గాన పెట్టలేవా? ఏమిటి నీతి నిజాయితీగా ఉండేటువంటి మార్గం ద్వారా నాకు 2 పూటల భోజనం దొరకదా? నా జీవితం భ్రష్టు పట్టించుకుని ఈ విధంగా నేను నా కుటుంబాన్ని పోషించుకోవడం ఇదే మార్గమా అంటూ అక్కడ ఒక ఆర్ద్రత అన్నమాట. త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల, నువ్వు నా మీద శరణు నాయన, నీ శరణు వేడుకుంటున్నా, నీవు తప్ప అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఇదే విధంగా పాపారో దేవా జయ జగదీశారే, అక్కడ హిందీలో కూడా, నార్త్లో కూడా ఇదే మాటలు వస్తాయి. విషయ వికార్ మిటావో పాపారో దేవా. అర్థమైందండి. సో ఏదైనా మన భావనలో ఏమిటి? నేను తప్పు చేస్తున్నాను తండ్రి, అందుకని చెంపదెబ్బలు వేసుకుంటాం, తల వంచుకుంటాం, సాష్టాంగ నమస్కారం చేస్తాం, 3 సార్లు ప్రదక్షిణ చేస్తాం, మాలలు తిప్పుతాం. ఇదంతా దీని మార్గం ఏంటంటే ఆత్మ ప్రక్షాళన చెయ్యి తండ్రి. కానీ ఈరోజు ఏం చేస్తున్నామండి? ఎక్కడైనా మనం ఒక స్కూటర్ మీద వెళ్తున్నాడు, ఒక దేవాలయం కనబడితే అక్కడ ఉన్నటువంటి ఒక బ్రేక్ వేసి దండం పెట్టుకుంటాడు. అర్థమైందండి. మనసులో ఈ విధంగా వ్రతం చేసినప్పుడు ఇటువంటి భావాలు వ్యక్తం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు దీని ప్రకారంగా నిజంగానే అందరూ కూడా భక్తి మార్గంలో ఎవరైతే ఈ భక్తి చేస్తూ ఉన్నారో అందరూ కూడా ఈ శ్లోకం తెలిసిన వాళ్ళే. వాళ్ళు అలాంటప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థము తెలుసుకోలేకపోవటం వలన నేను ఇక నుండి పాపం చేయకూడదు, ఇప్పటి వరకు ఎన్నో జన్మలుగా చేస్తూ ఉన్నాను, కుళ్ళిపోయాను, నా ఆత్మ పాపాత్మగా, క్రూరాత్మగా, చెత్తగా మారిపోయింది, కుళ్ళిపోయింది, ఇక నుండి నేను పాపాలు చెయ్యకూడదు అనే ఒక నిర్ణయం ఏమైనా తీసుకుంటున్నారా? ఒక దృఢ సంకల్పం ఏమైనా తీసుకుంటున్నారా? ఇంకా హెచ్చు రీతిలో పాపాలు చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అంటే దాని అర్థం ఏమిటి? మూర్ఖత్వంగా ఉన్నామన్నమాట. మనిషి నిజంగా మనిషి అయినా, కొంతమంది అంటారు వీళ్ళు మనుషులు కాదండి, వీళ్ళు పశువులండి, చూడండి ఎంత బాధ పెడుతున్నారో, ఎంత మోసం చేస్తున్నారో, ఎంత అరాచకత్వాన్ని సృష్టిస్తున్నారో, బాంబులు వేసి మనుషులను చంపేస్తున్నారండి, విషం భోజనం ఇచ్చి చంపేస్తున్నారండి,
లేకపోతే యుద్ధాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు? ఆలోచించండి. దీనికి సమాధానం ఎక్కడైనా ఉన్నది అంటే కేవలము శ్రీమద్ భగవద్గీతలో మాత్రమే ఉన్నది, గుర్తుపెట్టుకోండి. శ్రీమద్ భగవద్గీతలోనే ఉంది దీనికి సమాధానం. మనకి గీతలోని తత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే మనకి ఒళ్ళు ఏమంటే జలధరించేటువంటి విషయాలు బయటకు వస్తాయి. కానీ ఎప్పుడు కూడా మనం భగవాను వాచని ఆ విధంగా మనం అర్థం చేసుకోలేదు. భగవాను వాచని మనం ఏ విధంగా అర్థం చేసుకున్నాం ఒకసారి గ్రహిద్దామండి. అది ఆలోచించుకుంటే మనకు ఇవాళ పాఠం పూర్తి చేసుకుందాం. భగవద్గీత గురించి ఇప్పటి వరకు భౌతిక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హైందవులు అన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే భగవద్గీతని మా యొక్క ధర్మ గ్రంథం అని భావించిన వాళ్ళతో సహితంగా కూడా వీళ్ళందరూ అర్థం చేసి, ప్రపంచంలో ఈ రోజు మనం చూస్తున్నాం, యూట్యూబ్లో వస్తుంటాయి, చిన్న చిన్న సోషల్ మీడియాలో కూడా ఫలానా దేశంలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భగవద్గీత ఆధారంగా ప్రమాణం చేశాడు, ఫలానా ఏదో నార్వేలోనో ఎక్కడో దగ్గర స్కూళ్ళలో భగవద్గీత శ్లోకాలు పిల్లలకి నేర్పిస్తున్నారు. ఇలాగా అక్కడక్కడ మనకు వినపడుతూ ఉంటాయి. చూసారా, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా భగవద్గీతను తీసుకుని, ఇస్లాం ధర్మానికి చెందినటువంటి వాళ్ళు కూడా భగవద్గీతని స్పష్టంగా అర్థం చేసుకుని ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నటువంటి వాళ్ళు కూడా మనకి ఈ సమాజంలో మనం కనబడుతూ ఉంటాం. ఇప్పుడు ఒకసారి భగవద్గీతని ఇప్పటి వరకు మనం 5 కోణాలలో అర్థం చేసుకున్నామండి. చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే గీతలో 4:39లో ఏమంటాడంటే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నీకు శాంతి కోసం తిరుగుతున్నావురా నాయనా, శాంతి ఎక్కడుందని వెతుకుతున్నావు, మందిరానికో మసీదుకో ఎక్కడో పోతున్నావు, నలుగురితో సత్సంగం కోసం కూర్చుంటున్నావు, ఏదో పూజ చేస్తున్నావు, తీర్థయాత్రానికి వెళ్తున్నావు, ఏదో దాన పుణ్యాలు చేస్తున్నావు. ఇవన్నీ దేనికోసం చేస్తున్నావు? మనశ్శాంతి కోసం చేస్తున్నావు. ఏమండి, మనశ్శాంతి కోసం మీరు చేస్తున్నారు. ఇప్పుడు భగవద్గీతలో భగవంతుడు అంటున్నాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. 4:39 రాసుకోండి. మీకు ఏం డౌట్ అక్కర్లేదండి. నేను ప్రతి పదం యొక్క అర్థాన్ని చెప్పేటువంటి స్థితిలో ఉన్నాను ఇప్పుడు. మీకు అర్థమై సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అక్కడక్కడ కొన్ని కట్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఏమన్నాడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. దీంట్లో డౌట్ ఏముంది ఇందులో? నీకు నా పట్ల శ్రద్ధ ఉంటే నీకు నేను జ్ఞానం ఇస్తాను. మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? శ్రద్ధతో పని చేస్తున్నాం. అందుకనే మనం భగవంతుడి ప్రాప్తి లేదు కదా. కూడా మనం ఏం భగవంతుడు ఏం వద్దన్నాడు అది ఇస్తున్నాం. భగవంతుడు ఏది కావాలంటున్నాడు అది ఇవ్వటం లేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ. ఒక్కసారి నీ ఇంద్రియాలన్నీ 5 పంచేంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, ఇవన్నీ కూడా నీ సంయమనం అంటే కంట్రోల్లోకి వచ్చేస్తాయి. నీ మాట వింటాయి. నా కళ్ళు అంటే, కళ్ళు ఒక ఇంద్రియం కదా, జ్ఞానేంద్రియం కదా. నా కళ్ళు అంటే కళ్ళు నీ చెప్పినట్టు వింటున్నాయా ఈ రోజున? ఎక్కడ చూడమంటే అక్కడే చూస్తున్నాయా? చూడకూడని చిత్రాలు చూస్తున్నాయా? చెవులు నీ చెప్పిన మాట వింటున్నాయా? నోరు నీ చెప్పిన మాట వింటుందా? ఎవడి మీదనో వచ్చి గట్టిగా అరుస్తున్నావు, నీ నోరు నీ చెప్పిన మాట వినడంలే. ఇంద్రియాలు నీ కంట్రోల్లో లేవు. కానీ నీకు శ్రద్ధ ఉన్నట్లయితే ఏమంటున్నాడు? సంయతేంద్రియ. ఒకవేళ నేను చెప్పిన జ్ఞానం అంటే మీరు అనుకున్న జ్ఞానం కాదు. ఏదో జ్ఞానం అంటే మాకు శాస్త్రజ్ఞానం అనుకుంటున్నారు మీరు. జ్ఞానం అంటే నాకు వేదాలు తెలుసును, నేను జ్ఞానిని. జ్ఞానం అంటే నాకు ఉపనిషత్తులు తెలుసును, నేను జ్ఞానిని. జ్ఞానం అంటే 700 శ్లోకాలు భగవద్గీత నేను బట్టాను, టక చెప్పగలుగుతాను, నేను జ్ఞానిని. మహాభారతం, రామాయణం ఇతిహాసాలన్నీ కూడా నా కంట్రోల్లో ఉన్నాయి, నేను జ్ఞానిని కాదు. భగవద్గీత జ్ఞానం యొక్క నిర్వచనం కూడా ఇచ్చింది. ఆ నిర్వచనం కూడా మనం తెలుసుకోబోతున్నాం ఈ రాబోయేటువంటి ఎపిసోడ్స్లో. మీరు శ్రద్ధగా అటెన్షన్తో వినండి. ఎందుకంటే సత్యత ఆధారంగా మనం ఇప్పటి వరకు తెలుసుకోలేదు. భగవంతుడు ఒక్కడే పరమ సత్యము. నిన్న కూడా తెలుసుకున్నాం కదా. ట్రూత్ అంటే TRUTH. టీ అంటే ట్రాన్స్పరెన్సీ, R అంటే రైటియస్నెస్, U అంటే యూనివర్సాలిటీ, T అంటే ట్రాన్స్ఫార్మేషన్ అంటే పరివర్తన, H అంటే హార్మనీ. ఇవన్నీ వచ్చేస్తాయి. ఒక్కసారి మన ఈ శృంఖల పూర్తి అయిపోయింది అనుకోండి, అమ్మయ్యా అనుకుంటారు. ఎన్నో అద్భుతమైన రహస్యాలు భగవద్గీతలో ఉన్న విషయాలే ఇప్పటి వరకు నాకు ఎవరు అర్థం చేయించలేదు. ఆ తత్వం ద్వారా అర్థం చేసుకుంటే అసలైన విషయాలు మనకు అర్థమవుతాయి అన్నమాట. సో భగవద్గీతని శ్రద్ధ ఉంటే నీకు జ్ఞానం ఇస్తుంది. కేవలం శ్రద్ధ పెట్టండి. భగవంతుడు రూపాయి ఇవ్వక్కర్లే భగవంతుడికి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా. చూసారా, జ్ఞానం లబ్ధ్వా అంటే ఏంటి? ఒకవేళ నీకు జ్ఞానం లభించిందంటే, జ్ఞానం లబ్ధ్వా ఏమన్నాడు?
పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. అచిరేణ అంటే ఒక క్షణం అండి. మీరు శాంతి కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు, కానీ భగవంతుడి వాగ్దానం ఏంటి? ఒక్క క్షణంలో నీకు పరమ శాంతి. పరమ అంటే అన్లిమిటెడ్ అన్నమాట. శాంతి అలా ఉప్పొంగిపోతుంటుంది అనమాట. మీరు ఎంత ఉంటారంటే అందరికీ కూడా శాంతిని ఇచ్చేస్తూ ఉంటారు. మిమ్మల్ని అలా చూశారు అంటే ఎంత శాంతి స్వరూపంగా ఉన్నాడండి, నమస్కారం అండి అంటారు. ఏమండి? ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. భగవాను వాచ్ అంటే భగవంతుడు పలికిన శ్లోకము, భగవంతుడు ఉచ్చరించినటువంటి మహావాక్యాలు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణ అధిగచ్చతి. ఓకే, ఇప్పుడు 5 కోణాలలో మనం అర్థం చేసుకున్నామండి. ఏమిటండి 5 కోణాలు ఏంటి? ఒకటి, ఈ 5 కోణాలు కూడా మనం భగవద్గీత నుండి దూరం చేసుకోవడానికి అర్థం చేసుకున్నామండి, దగ్గర చేసుకోవడానికి కాదు. భగవద్గీతని నేను దగ్గర చేసుకోవడానికి అర్థం చేసుకోలేదు. భగవద్గీత నేను దూరం చేసుకోవడానికి అర్థం చేసుకున్నాను భగవద్గీతని. ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళు కూడా ఆ విధంగానే చెప్పారు. ఎందుకంటే తత్వం ఆధారంగా మనం వినలేదు, ఎవరు చెప్పలేదు. ఎక్కడో చెప్పుంటారో, నూటికో కొట్టుకో ఎవరో ఉండుంటారు. ఒకటి ఏంటంటే యుద్ధ శాస్త్రము అని అర్థం చేసుకున్నాం. శ్రీమద్ భగవద్గీత యుద్ధ శాస్త్రము అని అర్థం చేసుకున్నాం. ఎక్కడ? కురుక్షేత్ర యుద్ధ మైదానంలో. మేము ప్రతి సంవత్సరం కురుక్షేత్ర పోతుంటాం. అక్కడ గీత జయంతి సందర్భంగా చాలా అద్భుతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తారు. 15 రోజులు పండగలాగా చేస్తారు. ప్రధానమంత్రి కాదు కానీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు ప్రతి సభకి. అక్కడ ఒక పేపర్ కాల్ఫర్ చేస్తారు. సబ్జెక్ట్ ఏదో ఇస్తారు, వాళ్ళు పేపర్ కాల్ఫర్ చేస్తారు. పేపర్ కాల్ఫర్ చేసి దాని మీద ఒక 5,000 శబ్దాలతో కూడినటువంటి, పదాలతో కూడినటువంటి ఒక ఆర్టికల్ రాయమంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్ మీద 4-5 టాపిక్స్ ఇస్తారు. అందులో చూస్ చేసుకుని ప్రతిసారి నేను పంపిస్తుంటాను. అక్కడ పిలుస్తారు. మళ్ళీ వైవా ఉంటుంది. అది లాస్ట్ ఇయర్ మాత్రం జూమ్లో పెట్టారు. జూమ్లో కూడా పెట్టారని నేను వెళ్ళలేదు. బిఫోర్ లాస్ట్ ఇయర్ నుంచి 4 years వెళ్ళాను లైన్గాను. అర్థమైందండి. ఆ విధంగా వాళ్ళు సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు మాకు. ఈ పార్టిసిపేటెడ్ ఇన్ ద కురుక్షేత్ర ఇంటర్నేషనల్ గీతా కాన్ఫరెన్స్ అని చెప్పి. సో యుద్ధ శాస్త్రము అని అక్కడ కురుక్షేత్ర ఎందుకు దానికి ప్రామినెన్స్ వచ్చిందంటే కురుక్షేత్రంలో జరిగిందనేటువంటి ఒక భావనతో ఉన్నారు కాబట్టి అక్కడ కురుక్షేత్రానికి అంత ప్రాముఖ్యత ఉన్నది. కురుక్షేత్రంలో యూనివర్సిటీ ఆడిటోరియం పేరు కూడా శ్రీమద్ భగవద్గీత ఆడిటోరియం అండి. దాని పేరు కూడా చాలా పెద్ద హ్యూజ్ ఆడిటోరియం, ఒక 3,000 మంది దాకా కూర్చుంటారు. ఇప్పుడు యుద్ధ శాస్త్రము అని మనం ఇప్పటికి కూడా నమ్ముతున్నాం. ప్రతి ఒక్కరు నమ్ముతారు. నేను యుద్ధ శాస్త్రం కాదు అంటే కూడా మీరు ఒప్పుకునే పరిస్థితులు కూడా లేరు. ఇది కౌరవులు, పాండవులు కురుక్షేత్ర యుద్ధ మైదానంలో అక్కడ ఆ విధంగా మధ్యలో ఉన్నప్పుడు ఆ యుద్ధం ఆరంభం సమయంలో ఇరు వర్గాలు 2 వైపులా ఆ విధంగా గుమికూడినటువంటి సిచ్యువేషన్లో శ్రీకృష్ణుడు, ఆ పరమాత్మ శ్రీకృష్ణుడి యొక్క స్వరూపంలో ఆ రథ సారథిగా అర్జునుడు అన్న వ్యక్తికి బోధించినటువంటి జ్ఞానంగా అర్థం చేసుకున్నాము. అక్కడ నేను యుద్ధము చేయనని గాంధీవము అస్త్ర సన్యాసం చేసినప్పుడు, లేదు నాయన నువ్వు యుద్ధం చెయ్యాలి అని 574 శ్రీ భగవాను వాచ శ్లోకాలు, మళ్ళీ 85 అర్జును వాచ శ్లోకాలు వారి మధ్య జరిగినటువంటి సంవాదం కింద మనం అర్థం చేసుకున్నాం. కానీ ఒక్కసారి మనము ఎప్పుడైనా నిజంగా యుద్ధం జరిగిందా? ఇది యుద్ధము జరిగితే ఆ విధంగా భగవంతుడి యొక్క పర్యవేక్షణలో యుద్ధం జరిగిందా? అంటే భగవంతుడు మనకి ఏ సందేశాన్ని ఇస్తున్నాడు? ఆ యుద్ధం యొక్క పర్యవేక్షణ చేస్తూ వీళ్ళందరినీ ఇలా చంపు, ఇలా చంపు, ఇలా చంపు, ఇలా చంపు అని ఒక మరణకాండ సృష్టించి ఎన్నో లక్షల మంది 18 అక్షోణి సైన్యం అంటారు కదా, ఈ అక్షోణి సైన్యాన్ని ఆ విధంగా పాండవులకి కొంచెం తక్కువ ఉంటుంది, కౌరవులకి ఎక్కువ ఉంటుంది పెద్ద సైన్యము. వీళ్ళందరినీ చంపించడం, భగవంతుడి యొక్క ప్రత్యక్ష అధ్యక్షతను చంపించడం అనేది అది భగవంతుడి పట్ల కనీసం ఇతర మతాల వాళ్ళు, ఇప్పుడు మనం విశ్వాత్మలకి సంబంధించిన గ్రంథం అని అనుకుంటున్నాం, ఆ దృష్టికోణంతో చూడాలి. ఎందుకంటే భగవద్గీతలో ఎక్కడా కూడా ఇది కేవలం నేను హిందువులు అనబడేటువంటి వాళ్ళకి మాత్రమే సంబంధించినటువంటి మహాభారత యుద్ధములో, కురుక్షేత్ర సంగ్రామములో అక్కడ జరిగినటువంటి విషయాన్ని అక్కడ శ్రీకృష్ణుడి స్వరూపంలో వచ్చి బోధించినటువంటి ఒక అర్జునుడు అన్న వ్యక్తికి బోధించినటువంటి ఈ యొక్క జ్ఞానము అని ఇప్పటిదాకా మనం అర్థం చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ విధంగా అంటే ఇప్పుడు ఒకసారి కాస్త ఇప్పటిదాకా బుద్ధి నేత్రాన్ని మీరు తెరుచుకోలేదు, ఇప్పుడు బుద్ధి నేత్రాన్ని తెలుసుకోబోతున్నారు కదా. తెరుచుకుని అర్థం చేసుకుంటే నిజంగా
అంటే భగవంతుడు చట్టాన్ని మన చేతిలోకి తీసుకోమని చెప్తున్నాడు కదా. ఇది చాలా సెన్సిటివ్ విషయం అండి, కానీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? కొద్ది మంది మాత్రమే యథార్థంగా నా వాస్తవిక స్వరూపాన్ని అర్థం చేసుకుంటారు అన్నాడు. కొద్ది మంది మాత్రమే, అందరూ అర్థం చేసుకుంటారని చెప్పలేదు కదా. మినిస్క్యూల్ గ్రూప్ అన్నమాట. ఇంతమంది సర్కిల్లో ఇంతమంది ప్రయత్నం చేస్తే అందులో కొద్ది మంది నన్ను గుర్తిస్తారు. ఆ కొద్ది మంది దృష్టికోణం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన లక్ష్యం, మన ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి? అక్కడికి వెళ్ళేటువంటి, అది హైయెస్ట్ స్టేజ్ అన్నమాట. ఇంకా దానికంటే గొప్ప స్టేజ్ లేదు. మనం ఆ స్టేజ్లోకి చేరుకున్నామంటే అమ్మయ్యా, అద్భుతమైనటువంటి జ్ఞానం సంపాదించానండి. ఈ జ్ఞానం ఆధారంగా ఈ విధంగా జ్ఞానం విజ్ఞాన సహితం అన్నాడు కదా భగవంతుడు, రాజ విద్య అన్నాడు కదా. సో ఈ అద్భుతమైన విద్యను నేను తెలుసుకున్నాను. ఆ విధంగా నా జీవితానికి ఈ విద్యని అప్లై చేసుకుంటూ నేను నా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తాను. అర్థమైందండి? 11:45 అయిపోయింది. కాబట్టి ఇక్కడితో నేను మళ్ళీ ముగించి, ఎందుకంటే వెంకటేశ్వర్లు గారు ఒక మాట అన్నారు, ఇది కావాలంటే అవసరమైతే ఇంకో 4 క్లాసులు ఎక్కువ చెప్పుకోవచ్చండి. ఈ సబ్జెక్ట్ని మీరు డైల్యూట్ చేయకండి, మీరు ఎంత చెప్పదలుచుకున్నారో అంతా కూడా చెప్పండి అన్నారు. కాకపోతే ఒక 5 నిమిషాలు తీసుకుని ఈ యుద్ధం విషయాన్ని పూర్తి చేసుకుని నేను నా వాణిని విరామం ప్రకటిస్తాను. యుద్ధం గురించి ఒకసారి మీకు ఏం లేదండి, ఏదైనా మీరు భగవద్గీత గురించి ఏదైనా ఒక కంక్లూజన్ మీరు డ్రా చేశారు అనుకోండి, అక్కడ భగవద్గీతలో ఏ శ్లోకము దాన్ని సమర్థిస్తుంది అని మీరు గమనించండి. లేకపోతే అది ఒక 7 బిలీఫ్ సిస్టమ్ అయిపోయింది. భలే బిలీఫ్ సిస్టమ్ అంతా కోటాను కోట్ల మంది ఒప్పుకున్నారు. కోటాను కోట్ల మంది కాదు కదా, ప్రపంచం అంతా ఒప్పుకున్నా ఒక రైట్ రాంగ్ కాదు, ఒక రాంగ్ రైట్ కాదు. అర్థమైందండి? ఇది ప్రిన్సిపల్. ప్రపంచం అంతా చెత్త మార్గంలో నడుస్తున్నారంటే చెత్త రైట్ అయిపోతుందా? ఏ ఒక్కడో 100కో 1,00,00,000కో ఒక్కడు మాత్రమే ఒక సన్మార్గంలో వెళ్తున్నాడంటే ఆ మంచి కాకుండా పోతుందా? సో మనము యుద్ధము అనేది భగవద్గీతలో 574 శ్లోకాల్లో యుద్ధము అనేది ఎక్కడున్నది ఒకసారి మనం అర్థం చేసుకోగలిగితే 16వ అధ్యాయంలో 2వ శ్లోకము 3వ శ్లోకము దీనికి సమాధానం చెప్తుందండి. రాసుకోండి. 16వ అధ్యాయంలో 2వ శ్లోకము 3వ శ్లోకము. 16వ అధ్యాయంలో 2వ శ్లోకం ఏంటండి? 2వ శ్లోకంలో ప్రథమ పదం ఏంటి? అహింస అన్నాడు. అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతి అపైశునం దయాభూతేశ్వలోలుప్త్వం మార్ధవం శరీరచాపలం. ఒక్కసారి గమనించండి, దీని పెద్ద అక్కర్లేదండి. ఎప్పుడైతే బుద్ధినేత్రాన్ని మనం తెరుచుకుంటామో, సత్య మార్గంలో తత్వ మార్గంలో సత్యము తత్వం అనే పదం ఎప్పుడైనా వచ్చినా సత్యము, తర్కము అండ్ ఇంగిత జ్ఞానము, ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ అని పెట్టుకోండి. అంతే, దీనికి మించిన జ్ఞానం లేదండి. ఇంకా ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ మించిన జ్ఞానం లేదు. ఈ దగ్గర ఏదైనా జ్ఞానం ఉండనివ్వండి, ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ తో ఉన్నదా, దానికి విరుద్ధంగా ఉన్నదా? విరుద్ధంగా ఉంటే దానివల్ల మీకు ఉపయోగం లేదు. దీని ప్రకారంగా ఉంటే మీరు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిలోకి వెళతారు. అహింస అనే పదం ఉంది చూసారా? అహింస సత్యం. అహింస ఉంటే యుద్ధం జరగదు, సత్యం ఉంటే యుద్ధం జరగదు, అసత్యం ఉంటేనే యుద్ధం జరుగుతుంది. అక్రోధ అన్నాడు, క్రోధరహితం అన్నాడు. యుద్ధం ఎక్కడైనా క్రోధరహితంగా జరుగుతుందా? అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి అన్నాడు. యుద్ధంలో శాంతి పదం వాడతారా? అసలు నిజంగానండి 2 దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుంది అనుకుందాం, అది భయంకరమైన ఇతిహాసంలోనే వర్ణించలేని విధంగా జరిగే యుద్ధము మహాభారత యుద్ధము. మనకి సినిమాల్లోనూ టీవీ సీరియల్స్ రూపంలో మనం చూసాం కాబట్టి అది చాలా బాగా రక్తం యొక్క కణాల్లో నరాల్లో జీర్ణించుకుపోయినంత మాత్రాన దానిని మనము అలాగే గ్రుడ్డిగా యాక్సెప్ట్ చెయ్యకూడదు అంటాడు భగవద్గీతలో. అందుకనే బుద్ధినేత్రాన్ని తెరువు అంటున్నాడు. అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైశూనం అంటే ఏంటి? అపైశూనం అన్న పదము అంటే ఎవరిలో కూడా లోటుపాట్లు చూడకూడదు, అంటే అందరిలో ఉన్న మంచిని మాత్రమే గ్రహించాలి. ఎంత పరమ కిరాతకుడైనా వాడిలో ఒక 1% అయినా మంచితనం ఉంటుంది, ఆ మంచితనమే మీరు చూడాలి. అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైశునం. ఇక్కడ మళ్ళీ చూడండి 3వ పంక్తి,
దయాభూతేషు దయాభూతేషు అన్నాడు అక్కడ. అంటే సర్వుల పట్ల నీకు దయ ఉండాలి. సర్వుల పట్ల దయ, మళ్ళీ క్రోధం ఉండకూడదు, అహింస ఉండాలి, ఏమండి, సత్యం ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే అది యుద్ధానికి ప్రేరణనా, యుద్ధం చేయకుండా ఉండడానికి ప్రేరణనా? అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, అపైషునం, దయాభూతేష్వలోలుప్త్వం, మార్దవం, క్రీడచాపలం. ఆ యుద్ధానికి సంబంధించిన విషయాలు మీకు చెప్పాను. మిగతా విషయాలు మనకు ప్రస్తుతానికి అవసరం లేదు, తర్వాత చూద్దాం. తర్వాత అదే అధ్యాయంలోని 3వ శ్లోకం. తేజ, క్షమ, ధృతి, శౌచం, అద్రోహో, నాతిమానిత, భవంతి సంపదం దైవీం అవిజాతస్య భారత. నీవు దైవీ సంపదతో పుట్టావు నాయన అంటున్నాడు భగవంతుడు. భగవంతుడు, మీరు ప్రస్తుతానికి అర్జునుడు అనుకోండి, నీవు దైవీ సంపదతో పుట్టావు గుర్తు చేస్తున్నాడు భగవంతుడు అర్జునుడు గుర్తు చేస్తున్నాడు. నాయనా, నువ్వు రాక్షస సంపద కాదు, నీకు దైవీ సంపద. 16వ అధ్యాయంలో 26 దైవీ సంపద గుణాలు చెప్పాడు, విస్తృతంగా వర్ణన. 16, 1, 2, 3లో 26 దివ్య గుణాలు, దైవీ గుణాల యొక్క వర్ణన ఉన్నది. అదేవిధంగా మిగతా అన్ని శ్లోకాలలో కూడా మొత్తం 24 శ్లోకాలు ఉంటాయి. మిగతా శ్లోకాల్లో సుమారు 20 శ్లోకాల్లో ఒక 60 అవగుణాలు ఉంటాయి. 60 అవగుణాలు ఉంటాయి. దంభో, దర్ప, విమానశ్చ, క్రోధ, పారుష్యమేవచ, అజ్ఞానం చావిజాతస్య పార్థ సంపదం ఆసురీం అంటాడు. అంటే ఆసురి గుణాల యొక్క వర్ణన, అహంకారము, లోభము ఇవన్నీ వచ్చేస్తాయి అందులో. సో ఇవన్నీ వర్ణన ఉండి, నాయనా నీకు దివ్య గుణాలు, దైవీ సంస్కారాలతో పుట్టించాను నిన్ను, లే అని ఆ విధంగా గుర్తు చేస్తే ఎవరైనా హింసాత్మక యుద్ధం చేస్తాడా? ఇక్కడ ఏమన్నాడు? తేజ, క్షమ అన్నాడు. క్షమ అంటే ఏంటి? క్షమించవయ్య అంటున్నాడుగా. క్షమిస్తే యుద్ధం ఎక్కడవుతుందండి అసలు? క్షమించకుండా ఉంటే, క్షమించరా అని నేరం చేసినా భగవంతుడు ఏమంటాడు? క్షమించు, యుద్ధం లేదు. తేజ, క్షమ, ధృతి, తేజ, క్షమ, ధృతి, శౌచం. శౌచం అంటే ఆంతరిక శుద్ధత. అద్రోహో అన్నాడు అక్కడ. అద్రోహం, ఎవరి పట్ల నీకు ద్రోహ బుద్ధి ఉండకూడదు. అయిపోయింది కదండి. అద్రోహో, నాతిమానిత, అవన్నీ మిగతా తర్వాత అర్థం చేసుకుందాం. ఇది దైవీ సంపదతో, నీకు దైవీ సంపదతో పుట్టించాను, దివ్య గుణాలతో పుట్టించాను అని. ఆ విధంగా అది హింసాత్మక యుద్ధమా, లేక ఇంకేమైనా ఆధ్యాత్మిక రహస్యాలు ఏమైనా ఉన్నాయా? దాని విశ్లేషణ మనము రేపటి తరగతిలో 11 గంటలు ఉంటానండి. లోకా సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి.